ఎవరైనా నిస్సహాయపు పరిస్థితుల్లో ఉంటే వాళ్ళకి చేయూతనివ్వాలి. ఉపకార యాగం మర్చిపోకండి. మనం మన కొరకు జీవించడం కాదు. మన దేశంలో ఎన్నో కులాలు, మతాలు, వర్గాలు, వర్ణాలు ఉన్నాయి. కానీ ఎదుటి మనిషి కొరకు, సమాజం కొరకు, నేను పుట్టిన భారతదేశం కొరకు కడుపు కట్టుకొని, నోరు కుట్టుకొని, కడుపులో కాళ్ళు పెట్టుకొని, కన్నులు కార్చి ఈ రోజున పనార్పణముగా జీవితాన్ని అర్పణగా పెట్టుకొని ప్రయాసపడేది ఒక క్రైస్తవుడేనండి. నశించిపోయే ఆత్మల కొరకు, నిత్య నరకాగ్నికి దిగజారిపోయే ప్రజల కొరకు, అపము శుభము ఎరుగని ప్రజల కొరకు కడుపు కట్టుకొని కన్నీళ్లు కార్చేది ఒక క్రైస్తవుడే. ఎందుకంటే ఇది ఒక యాగం. క్రైస్తవుడు కొరకు బ్రతకడు. క్రైస్తవుడు దేశం కొరకు బ్రతుకుతాడు. క్రైస్తవుడు ప్రజల కొరకు బ్రతుకుతాడు. క్రైస్తవుడు ప్రపంచం కొరకు బ్రతుకుతాడు. క్రైస్తవుడు ప్రతిష్ఠింపబడి బ్రతుకుతాడు. ఉపకారం చేయి, గుప్పిలు విప్పండి. దేవుడికి ఇచ్చిన సామర్థ్యత కొలది, దేవుడికి ఇచ్చిన స్థితి కొలది, నువ్వు చేయగలిగినది చేయబట్టుకు వంచన లేకుండా నీవు ఆ ఉపకారాన్ని చేయాలి. నీది నీకే కాదు, నీవు ఎదుటి వాని కొరకు జీవించాలి.